గట్ట పంపి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీప్రియ టీవీ వ్లాగ్స్. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియో లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే బెల్ ఐకాన్ అన్న పెట్టండి. నేను ఇలా వీడియో పెట్టగా మీకు అలా అయితే వచ్చేస్తుందండి. ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్. అసలు రాత్రి పడుకున్నదే 1 అయింది. ఇంకా ఉదయం 8 గంటలకైతే లేచాము. అంటే ఫుడ్ అంతా ప్రిపరేషన్స్ ఏం లేవు, కొంచెం డైట్లో ఉన్నాం కదా. డైట్లో ఉంటే ఫుడ్ చాలా తక్కువ వండటం. అయితే చిన్నది మ్యాగీ అయితే ఉంది, ఇంకా పిల్లల కోసం అయితే ఆ మ్యాగీ అయితే చేసినాను. పూరి అడిగారు, ఇంకా పూరి వాళ్ళిద్దరికి ఏం చేయాలి. ఇంకా వర్రా ఫోన్లో ఆగండి. మా హస్బెండ్కి అయితే ఈరోజు కూడా వర్క్ ఉందబ్బా. రోజు వెళ్తూనే ఉన్నారు, సండే కూడా ఖాళీ లేదు. ఇదిగో నాకు మా డుడికి అయితే తాగటానికి అయితే జీరా వాటర్ అయితే పెట్టాను. అదే జీలకర్ర, వాము, సోంపు అది వేయించి మిక్సీ పట్టుకున్నాను పౌడర్. అది నేను గ్లాసు, మరో గ్లాస్ అయితే తాగుతాము. అన్నీ వేసుకొని లెమన్ వేసుకొని. ఇంకా మా డుడికి టిఫిన్ వచ్చేసి స్ప్రౌట్స్, క్యారెట్, కీరా అంతే. నేను మాత్రం అది కూడా మా ఫ్రెండ్ది మాత్రం ఇంకా కసులు ఉడుతుంది. దీంట్లో బెలూన్స్లో బియ్యం వేసుకున్నారు. బియ్యం కింద పడ్డాయి, బయలు ఇంకా కసులు ఉడుతా. ఈరోజు మ్యాగీ పెడతారా ఇద్దరికంటే 15 minutesలో బ్రష్ వేసుకున్నారు. అబ్బా, రోజు ఒక రాగానికి వేసుకోమంటే వేసుకోరు. కిచెన్ అయితే నిన్నే క్లీన్ చేసుకున్నా. ఇంకా లేచి అదే ఇంకా పెట్టా. ఇంకా తాగాక ఒకసారి సామాన్లు కడుగుతాను, ఇంకా కాసు తుడుచుకొని ఇల్లు తుడుచుకుంటా. మళ్ళీ ఎట్లాగా తిన్నాకని మళ్ళీ అదడగాల్సిందే. సాయంత్రం మధ్యాహ్నం ఎగ్ బిర్యానీ చేసుకున్నా. ఉల్లిపాయలు రాలేదు ప్రణతి, ఉల్లిపాయలు తీసుకున్నాను. నాకు వద్దన్నప్పుడు ఓవరకు వస్తూనే ఉంటాయి. 100 రూపాయలు 3 కేజీలు. ఇప్పుడు కావాల్సినప్పుడు లేవు. షాపులో అయితే 120, కేజీ 40 రూపాయలు. వీళ్ళు బండ్లో వాళ్ళు వస్తారు కదా, వాళ్ళ దగ్గర అయితే 3 కేజీలు ఉందా. అంటే వీటిల్లో కొంచెం పోతాయండి ఆరాకు కూడా. అంటే ఏర్పడలేదు కదా వాళ్ళు. ఎవరికి హ్యాపీ బర్త్డే? ఎవరు చేయాలి హ్యాపీ బర్త్డే? ఎందుకో నీకు ఇంకే హ్యాపీ బర్త్డే అని ఇదేమన్నా అమ్మకు ముద్దు పెట్టు. కన్నోడు ఇంకా మ్యాగీ పెడతా. ఇది మై హస్బెండ్ ప్లేట్. ఇది హోమ్లీ ఫుడ్దే, కొంచెం ఒరిజినల్. మా నాయక కూడా బాగుందండి. ఇది కొంచెం రెడ్డిష్ ఉంది. అయితే బీఫ్ ఫ్రెష్ నుంచి అయితే తెప్పించాను. రీసెంట్గా పెట్టారు అక్కడ. ఇంకా తినండి. మిరియాల గుడాలో 3 తెప్పించాను, అందుకే ఎక్కువ తెప్పిలా. 3 పావు కేజీ. ఒకటి వచ్చేసి అజ్వైన్ అంట, అంటే వాముతో వామాకుల్ని పీల్చుకొని అది వదిలేది. ఇది వచ్చేసి తులసి అంట, అందులో ఈగలు మాత్రం ఓన్లీ తులసివే తినేసి వదిలేసేది అన్నట్టు. ఇది వచ్చేసి సన్ఫ్లవర్. మొదట గ్లాసులు వచ్చినాయి మంచిగా. ప్యాకింగ్ అంతా బాగా వచ్చింది, కానీ మా డోడు ఏందో కావాలంటున్నాను. అంత హోమ్లీ ఫుడ్ తెచ్చుకున్నాను, అది బాగుంది. అది కేజీ వచ్చేసి కూడా 750 రూపీస్ ఎంత అంతే. అది తెల్ల ఉంది, ఇదే రెడ్ ఉన్నది. అంతా పైవాడి కనుక మామూలుగా అనిపించిదానా. బట్టలు అయితే పిండేసానండి. ఇంకా మీదికి తెచ్చి అయితే ఆరేసాను. కింద వేయటానికి ప్లేస్ అయితే లేదు. అంటే నేను రాత్రి మా పిండి ఆరేసాను. కొన్ని పడతాయి కానీ కొన్ని అయితే పట్టవు. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చేసి పైకి తెచ్చాను. అబ్బా, తవ్వాల్సిన చాలా ఉన్నాయి. నిన్ననే పిండింది మా డ్యూటీ, అయినప్పటికీ కూడా ఎన్ని బట్టలు వచ్చినాయి. రోజు మార్చి రోజు అంటే ఒకరోజు మా హస్బెండ్, ఒకరోజు మా హస్బెండ్ అలా అయితే వాష్ చేసుకుంటా. మా వాళ్ళు డ్రాయింగ్ చేస్తూ ఉన్నారు. టైం వచ్చేసి 10 అయింది. ఇంకా ఇల్లు క్లీనింగ్ చేయట్లే. మా ఇల్లు అంతా జస్ట్ 15 minutes అయితే అయిపోతుంది. ఉల్లిపాయలు అవైతే
ఉల్లిపాయలు ఒక 100 రూపాయలు పోతుందిరా, బుట్ట పోతుంది. ఎంత పైన పొట్టు తీసి పొట్టు తీసి నువ్వు చిన్న బేబీ తెల్లబాయలు ఏందమ్మా టీచర్ అట్లా ఆడుకోపండి. ఎట్టి వస్తారంటలే. ఒక హాఫ్ కేజీ అయితే వెల్లుల్లి తీసుకున్నాం. ఇక 100 వెల్లుల్లి ఒక 80 రూపాయలు. మరి పెద్దవి కదే చిన్న వెల్లుల్లి ఎప్పుడైనా కారపొడి చేసుకోవటానికి. గడ్డలు అయితే పచ్చి ఏం కాదండి, ఎండు గడ్డలే బాగుంది. ఇంకా 100 రూపాయలు తీసుకుందాం అనుకోండి. వస్తాయి ఇంకా పోయా ఏది తా నువ్వు అక్కతో ఆడుకో. 5 దాంట్లో వద్దమ్మా, అవి పొట్టు తీసి చిన్న నేనేస్తాము. నువ్వు అక్కతో ఆడుకోమ్మా. ఈ బుట్ట మాత్రం నాకు ఉల్లిపాయలు వేసుకోవటానికి అయితే బాగా పనికొస్తుంది. 7 కేజీలు అయితే ఈజీగా పడుతుంది. ఇంకా పైకి కూడా అయితే పెట్టచ్చు. 8 కేజీలు కూడా ఆరాంగా పడుతుంది. ఇది లాస్ట్ ఇయర్ కాకుండా ఆ లాస్ట్ ఇయర్ మహానంది వెళ్ళినప్పుడు అక్కడ రోడ్డు మీద అయితే అమ్ముతుంటారు గిరిజనులు. 2 అయితే తెచ్చుకున్నా. ఫ్రూట్స్ది ఇది. ఫ్రూట్స్ది అయితే ఓవెల్ షేపు 2 కేజీలు ఇప్పుడు ఒక 1000 రూపాయలు అయితే పడ్డాయి. బాగా నచ్చినాయి. ఇంకా బాగా ఎన్ని రోజులు అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా వన్స్ ఏదన్నా ఇరిగిపోయిందంటే ఇంకా అన్నీ ఒకటి అయితే ఊడిపోతూ వస్తూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా అయితే మేనేజ్ చేసుకోవాలి. ఇంకా సండే అంటేనే ఏదో ఒక స్పెషల్ అయితే చేయాలనిపిస్తుంది కదండి. ఇంకా మా హస్బెండ్ అయితే మార్నింగే ఫిష్ తెచ్చుకుందాం అనేసి అయితే అడిగాను. పిల్లలు కూడా అడిగారు. అంటే ఇంకా పిల్లలకి ఫిష్ ఎక్కువగా అలవాటు చేయాలండి. ఈ చికెన్ మటన్ కన్నా కూడా ఫిష్ చాలా మంచిదంట. సీ ఫుడ్స్ అంటేనే చాలా మంచిది. అలవాటు చేద్దాం అనుకుంటే మా డోడో ఏమన్నాడు, నాకు కుదరదు, నేను సైడ్కి వెళ్ళాలనేసి అయితే ఇంకా మార్నింగే వెళ్ళిపోయారని చెప్పాను కదా. ఇంకా మా వారు లేకుంటే తినేదే ఎక్కువ మా డోడు. మేము తెచ్చుకొని ఏం చేసుకునేమనేసి ఇంకా ఫిష్ అయితే తీసుకురాలేదు. అది అయినా మార్నింగే దొరికేది. నేను వెళ్ళటానికైనా నాకు కుదరదు. అది మెయిన్ రోడ్కి వెళ్ళాలి. ఇంకా దూరం, కొంచెం దూరం అంటే ఒక 1 కిలోమీటర్ అట్టు ఉంటుంది. అందుకే సింపుల్గా చికెన్ ఎగ్ పులావ్ అయితే చేస్తా అన్నానండి. మా ప్రాంతం ఏముంది, నాకు చికెన్ కావాలమ్మా అనేసి అయితే అడిగింది. సర్లే ఇంకా చికెన్ కూడా అయితే ఒక 100 రూపీస్కి అయితే తెచ్చాను. ఎక్కువ తీసుకురాలేదు. ఒక హాఫ్ కేజీ తెచ్చినా కూడా సేల్ కదబ్బా, ఓన్లీ సాయంత్రానికే కదా. నేను ఎక్కువగా పలావ్ చేస్తే ఖాళీదే తింటాను, కానీ ఇలా గ్రేవీ లాగా అయితే కలుపుకొని అయితే తినాను. అందుకే సింపుల్గా అయితే ఇంకా కుక్కర్లో అయితే ఎగ్ బిర్యానీ అయితే అదే ఎగ్ పులావ్ అయితే చేశానండి. చికెన్ కర్రీ కూడా అయితే ఈ మధ్యకాలంలో అసలు మనసే అయిందని చెప్పొచ్చు. అంటే ఎప్పుడు తెచ్చినా చికెన్ పలావ్, చికెన్ బిర్యానీ, చికెన్ పకోడీ, చికెన్ ఫ్రై అలా చేస్తున్నా, కానీ చికెన్ కర్రీ అయితే గ్రేవీగా ఈ మధ్య అసలు చేయలేదు. ఇంకా ఈరోజు అయితే చేశాను. కొంచెం కారం కూడా తక్కువగా వేసేయాలండి, పిల్లలు తింటారులే అనేసి. ఇక్కడైతే ఒక చిన్న గ్లాసే చేస్తున్నానండి. ఇంకా కుక్కర్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని మసాలా స్పైసెస్ అయితే వేసుకున్నాను. అందులోనే కొద్దిగా జీలకర్ర, సొంపు కూడా అయితే వేసాను. అది కూడా వేగాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ అయితే వేసుకోవాలి. అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే వేసుకొని అది కూడా పచ్చి వాసన పోయే వరకైతే ఫ్రై చేసుకోవాలి. ఇంకా తర్వాత ఒక 2 టమాటాలు అయితే వేసానండి. అది కూడా మంచిగా ఆయిల్ పైకి వచ్చే వరకు అయితే మగ్గించుకోవాలి. అవి కూడా మగ్గాక ఇంకా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే వేసాను. ఒక 4 ఎగ్స్, 5 ఎగ్స్. అలానే ఆ గ్రేవీ కూడా అయితే కొంచెం వాటికి పట్టే వరకు అయితే ఉడికించుకొని అందులోనే ఉప్పు, కారం, పసుపు, ధనియా మసాలా, అంతే. ఆ 4 తప్పించి ఇంకేమీ లేదు. ఆ 4 వేసి ఇంకొంచెంసేపు అయితే ఒక 58 సెకండ్స్ అలాగైతే మగ్గించుకోవాలి. ఇంకా తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న నార్మల్ రైస్ అయితే వేసుకున్నానండి. అంటే బాస్మతి రైస్ కాదు, నార్మల్ రైసే. ఒక గ్లాసే తీసుకున్నాను కదా. ఇంకా రైస్ వేసుకొని ఇంకొంతసేపు అయితే ఒకసారి మొత్తం అయితే మిక్స్ చేసుకొని మన రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇందులోనే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా, కుక్కర్ కాబట్టి ఒక గ్లాస్ రైస్కి అయితే కొంచెం తక్కువ 2 గ్లాసులు అయితే పోసానండి. మరి గ్లాసున్నర పోసానంటే కొంచెం ఎత్తులుగానే ఉంటుంది. అది వేడి మీద అయితే తినొచ్చు, కానీ చల్లారితే కొంచెం గొంతు పట్టుకున్నట్లు ఉంటుంది. అందుకే కొంచెం 3/4 గ్లాస్ పోసి 3/4 గ్లాస్ అయితే పోసాను. పర్ఫెక్ట్గా అయితే ఉడికింది. మా పిల్లలు కూడా అయితే స్నానాలు చేయించానండి. చక్క అసలు ఏం విసిగించారు. టీవీ పెట్టమని కూడా అయితే అడగరు. కాసేపు వాళ్ళే ఆటలాడతారు. కాసేపు టీచర్ ఆట అంట, స్టూడెంట్ టీచర్ ఆట, అలా మంచిగా అయితే మా ప్రణతి ఆట ఆడిస్తుంది. మా వాడిని బాగా ఎంకరేజ్ చేస్తుంది. కాసేపు చదువుతుంటారు, కాసేపు రాసుకుంటారు, కాసేపు స్లేట్స్తో బొమ్మలు వేసుకుంటారు. ఏదో ఒకటి
ఇంకైతే డిస్టర్బెన్స్ చేయకుండా ఆడుతూనే ఉంటారు. ఎక్కువగా స్టడీస్ మీదే ఫోకస్ అయితే పెడుతుంది మా ప్రణతి. మా వాడేమో 5 నిమిషాలకు ఒకసారి వచ్చి మా ఆకలి అవుతుంది అంటుండు. ఊరంటే పొద్దున్న మ్యాగీ కదా తక్కువే తిన్నారు. చేస్తున్నానా అనేసి అయితే చెప్పాను. ఇంకా అయిపోయింది, త్వరగా అయితే చేసేసి ఇంకా నీళ్ళు పోసి మళ్ళీ ఒకసారి మొత్తం కలిపాక ఒకసారి చూసుకోవాలి సరిపోయిందా లేదా అనేసి. సరిపోకుంటే ఇంకా వస్తే అయితే వేసుకొని ఇంకా కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక 4 విజిల్స్ అయితే రానిచ్చానండి. ఇంకా విజిల్ అయిపోయినమ్మంటే తీయకుండా అది పూర్తిగా విజిల్ పోతుంది కదా, అది పోయినా కూడా ఒక 5 to 10 minutes ఉండి తర్వాత తీసామంటే అసలు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. బిర్యానీ పలావ్ చేశాను కానీ ఆ గ్లాస్ రైస్కే ఇంకా అయితే పలావ్ మిగిలింది. సాయంత్రం అయితే పడేశాను. మామూలుగా అయితే పెద్ద చెరవ పెట్టి 2 గ్లాసులు పోసి చేద్దాం అనుకున్నా మధ్యాహ్నానికి సాయంత్రానికి. వాము ఈ మధ్య ముందే కొంచెం డైటింగ్లో ఉన్నాం. మా హస్బెండ్ చాలా తక్కువ తింటున్నారు, రైస్ చాలా అంటే చాలా తక్కువ, 1 కప్పు మాత్రమే తింటున్నారు. అట్లనో 1 గ్లాస్ ఉండటమే మంచిదైంది. ఏదో ఒక ఫ్రై చేసి చేద్దాం అనుకున్నా. మళ్ళీ సాయంత్రం ఎగ్ ఫ్రై చపాతీ చేసుకోవచ్చు అనేసి కొంచెం తక్కువగానే చేశాను. ఇంకా చికెన్ కూడా అయితే ఉడుకుతూ ఉందండి. నీరు ఉంది కదా, అంత నీరు ఎప్పుడు మేము తినవబ్బా, ఎప్పుడైనా గ్రేవీగా చేసుకుంటాము ఉన్నది. తక్కువ మెంబర్స్ కదా, ఆ నీరంతా ఇంకాక లాస్ట్లో కొద్దిగా గ్రేవీ ఉండే వరకు అయితే చేస్తాను. ఇంకా పిల్లలకు కూడా అయితే పెట్టేసి ఇంకా నేను కూడా అయితే తిన్నానండి. ఎగ్ బిర్యానీ నిన్నటిది రాత్రి చేసిన చపాతీ అయితే ఉంది. ఇంకా చపాతీ కర్రీ వేసుకొని అయితే మంచిగా తినేసాము. సలాడ్ అంతా పెట్టుకొని తినేసరికి ఒక 2 అయిందిలేండి. నేను తిన్నాను లేదో ఇంకా అక్క అయితే ఒక్కొక్క ఇక్కడ తెలిసిన అక్క చికెన్ దమ్ బిర్యానీ అయితే పంపించింది. తిని అట్లా కూర్చున్నాము. చికెన్ దమ్ బిర్యానీ అయితే పంపించింది. ఈ అక్క వాళ్ళ దీంట్లో చికెన్ బిర్యానీకి ఏదో ఎసెన్స్ ఉంటుందంట కదా, నాకైతే తెలియదండి. ఆ అక్క చెప్పే వరకు అంటే ఆ ఎసెన్స్ అనేది వేసుకుంటే సేమ్ హోటల్ స్టైలే వస్తుందంట, అదే రెస్టారెంట్ స్టైల్ వస్తుందంట. అది కొంచెం ఎక్కువైందంట చెప్తుంది, చేదుగుందనేసి. నాకు తినేటప్పుడే చేదనిపించింది కానీ నేను ఏదో అనుకున్నా. ఈరోజు నేను 2 days తర్వాత 4 days తర్వాత పోయి అక్కడ పడితే అక్కే చెప్పింది, మనం చేదుందిరా మీకు అలా అనిపించిందా అనేసి. అవునక్క అలానే అనిపించింది అన్నది. అన్న అయితే చేశారంట, వేరే అన్న పెద్ద అండికి పెట్టి చేసిర్రు. ఇంకా అక్క తెలిసిన వాళ్ళందరికీ అలా కొంచెం అయితే ఇచ్చింది. కొంచెం వేసారంట ఎసెన్స్, స్మెల్ రాలేదంట, అందుకని తెచ్చిన డబ్బా మొత్తం వేసిర్రంట. అది మరి చేయదనిపించింది. ఇంకా తినేసాము, బాగానే ఉంది. ఇంకా రేపటి టిఫిన్ కోసం అయితే ఇక్కడ రాగి దోశలకి అయితే పోసానండి. మా వారు ఓన్లీ రాగులతో పోస్తే అంతగా ఇష్టంగా అయితే తింటలేదు. కొద్దిగా రైస్ కూడా అయితే కలిపాను. అదే 2 కప్పులు రాగులు అయితే 1 కప్పు రైస్ అయితే అదే బియ్యం అయితే పోసి ఇంకొక కప్పు అయితే ఇవి బ్యాళ్ళు అయితే పోసాను. ఒక పక్కన స్ప్రౌట్స్కి అయితే నానబెట్టానండి రేపటికి మొలకలకి. ఇంకా ఇవి కూడా అయితే ఆల్మోస్ట్ ఉదయం నానబెట్టానులేండి. గోరలేదమ్మి అది చూపి కొరుక్కుంటా కదా గోర్లు కొరకూడదు, మేము పట్టలో పోతాయి చూడు. అబ్బి అసలు కొరుక్కోలేదు. ఇటు కాళ్ళ కూడా లేవు, కాళ్ళ కూడా కొరుక్కుంటావు అందుకని. సరే కాళ్ళకేవు అబ్బి కాళ్ళకి లేవు, చేతుకున్నాయి. నీకేమో చేతుకున్నాయి, కాళ్ళకి లేవు. ఇంకా ఇక్కడ గోర్లు అయితే కట్ చేసుకుంటా ఉన్నాము. తిన్నాక సాయంత్రం 4 గంటలప్పుడు ఎప్పుడో మా ఫ్రెండ్కి అసలు ఉండవండి గోర్లు, మరి కోరుకోను చేతదో తెలియదు, అస్సలు ఉండవు. మా వాడికి మాత్రం దెబ్బ పెరుగుతాయండి బాబు, కాళ్ళే కానీ చేతులే కానీ. వాడు మమ్మల్ని పట్టుకున్నప్పుడల్లా కూర్చుతా ఉంటాడు. ఇంకా సర్లే ఖాళీగానే ఉన్నాం కదా సండే అనేసి ఇంకా ముగ్గురం అయితే గోర్లు కూడా అయితే కట్ చేసుకున్నాము. నాకు కూడా చేతులకు బాగా పెరిగినాయి. ఒకప్పుడు నాకు అసలు గోర్లు అనే మాటే పెరగవు. నేను కూడా మా ఫ్రెండ్ ఇలాగా ఎప్పుడు నోటితో పెట్టి కొరుకుతూ ఉండేదాన్ని. అంటే మట్టి ఉండదులేండి, ఇక్కడ ఏడమట్లో పని చేస్తున్నాం, మట్ల చేతులలో అసలు మట్టి పడదు. ఇప్పుడు ఎక్కువగానే పెరుగుతున్నాయి. ఇంకా కట్ చేసుకున్నాను. నా అలవాటే మా ఫ్రెండ్కి వచ్చింది, నేను ఎప్పుడు కోరుకోవటం. మా వాడు మాత్రం కోరుకోలేండి. ఇంకా అందరి చేతులు కాళ్ళవి కట్ చేసి ఒక పేపర్లో వేసి చుట్టూ ముట్టేసి పడేసాను. ఇదిగోండి ఇంకా నైట్ మళ్ళీ పలకబట్టింది. ఇంకా రాస్తుందో మా పిచ్చి తల్లి. ఇంకా నైట్ అయితే ఇంకా సింపుల్గా ఆమ్లెట్ అయితే వేసారండి. ఎలానో బిర్యానీ ఉంది, చికెన్ కర్రీ ఉంది, నేను చేసిన పలావ్ ఉంది. అది ఎక్కిచ్చింది మధ్యాహ్నం మేము తినలేదు కదా.
ఇంకా అది ఇంకా ఆమ్లెట్ అయితే వేశాను. ఎగ్స్ అయితే చాలా ఉన్నాయి. మొన్ననే నేను 180 రూపీస్కి అయితే మొత్తం ఒక 30 గుడ్లు అయితే తెచ్చానండి. ఇంక మళ్ళీ ఎలానో 3 or 4 days వస్తే మళ్ళీ గురువారం నుంచి శ్రావణ మాసం వస్తుంది కదా. శ్రావణ మాసంకి అయితే మేమైతే నాన్ వెజ్ తినమబ్బా. ఇంకా ఎగ్స్ కూడా అయితే తినము. ఇంకా ఎగ్స్ అయితే ఖాళీ చేయాలి. ఈ మధ్య ఇంకా బాయిల్డ్ ఎగ్స్ కానీ ఇలా ఆమ్లెట్ కానీ చేస్తూ ఉన్నా. ఒకటి బీట్రూట్ ఉందండి. ఆ బీట్రూట్ ఉందనేసి అది తురిమేసి ఆమ్లెట్ వేసాను. అప్పుడే మా వారైతే వచ్చారు. వచ్చిపోయి ఇలాంటి దరిద్రాలన్నీ ఎవరు తింటారో నాకు వద్దు అది ఇది అన్నాడు. బీట్రూట్ ఏమన్నా దరిద్రమా? మా హస్బెండ్కి మధ్య నేను గమనించింది ఏంటంటే, నేను ఏదైతే హెల్దీ ఫుడ్ పెడుతున్నా దాన్ని దరిద్రం అంటున్నాడు. అసలు పిచ్చి కోపవుతుంది. సరే తింటే తిను లేకుంటే లేదనేసి ఇంకా మా హస్బెండ్కి అయితే వేయలేదు. మొత్తం ఒక 4 ఎగ్స్ అయితే వేసిన. నేను తినలేదులేండి. ఇంకా పిల్లలకే సెరొకటిన్నర లాగా, మా హస్బెండ్కి 2 లాగేస్తే ఆయన వద్దనేసి మళ్ళీ ప్లెయిన్గా వేసుకున్నాడు. సర్లే అనేసి ఇంకా ఒక 2 ఆమ్లెట్లు కొంటే అదే పిల్లలకి వేస్తే వాళ్ళే చక్కగా అయితే తినేశారు. మా వాడు నన్ను పెట్టమన్నాడు. నా చెయ్యి బాగలేదు అనేస్తే ఇంకా మా ఫ్రెండ్ అయితే మంచిగా పెడుతుంది. కిచెన్ కూడా అయితే క్లీన్ చేశాను. సబ్స్క్రైబ్ టేక్ కేర్.